పాడిన పాటలను బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన మొదటి 3 వచనములు చదువుతున్నాను. శ్రద్ధగా వినమని మనవి చేస్తూ ఉన్నాను. 18వ కీర్తన, Psalm 18, ఫస్ట్ 3 verses. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ప్రభునందు ప్రియులరా, దేవుని మహాకృపలో ఈ ఉదయకాల సమయమున గౌరవనీయులు, కీర్తిశేషులు, దేవుని కుమారుడు, అనేక మందికి తలలో నాలుకలాగా చిరకాలము గుర్తుండిపోయేటువంటి మహానేత శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబీకులకు, రక్త సంబంధీకులకు, బంధుమిత్రాదులకు, నాయకులకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా ముందుగా హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పాడిన పాటలను బట్టి దేవునికి మహిమ. ఇక్కడ వాక్యమును మనం పరిశీలన చేస్తే దావీదు భక్తుని యొక్క జీవితం జై జీవితముగా కనబడుతూ ఉంది. ప్రతి ఒక్కరి జీవితం అంచనా వేసుకుంటూ వెళితే ఒకరిది ఒక రకంగా ఉండొచ్చు. కానీ దేవాది దేవుడు తను ఎన్నుకున్నటువంటి కుమారుడు రాజశేఖర రెడ్డి గారి జీవితం విషయంలో చూస్తే జై జీవితం జీవించి అయ్యాడో మనం తెలుసుకోవాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు అంటే దేవుడు వారికి చూపించిన మార్గదర్శకత్వం నడిచారు. ప్రతి ఒక్కరి జీవితం లైఫ్ అంటారు, దాన్ని ఇంగ్లీష్లో సరిచేస్తే ఒక ఫైల్ అవుతుంది. ద బెస్ట్ ఫైల్ వారి జీవితం. లైఫ్ కొంతకాలమే ఉంటుంది, కానీ అంతం వరకు గుర్తుండిపోయే జ్ఞాపకాలు చాలా ఉన్నాయి వారి జీవితంలో. ఎందుకు ఇది ఆయనది జై జీవితం అవుతుంది? ఒక గొప్ప ధీరుడుగా, వీరుడుగా, యోధుడుగా, దేవుణ్ణి కలిగి ధైర్యముగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తిని జై జీవితం జీవించాడు అంటారు. హీ వాజ్ ఎ గ్రేట్ విజనరీ. ఏ విధంగా అయ్యాడు? దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే 3 విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటి వచనం, యెహోవా నా బలమా, నిన్ను ప్రేమించుచున్నాను. ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్. బలమైన దేవుణ్ణి ప్రేమించటం, దట్ మీన్స్ దేవునితో సహవాసము చేయటం. ఫస్ట్ రీజన్ ఏమిటంటే, గ్రేట్ విజనరీ అవ్వటానికి ఫస్ట్ రీజన్, హీ హ్యాస్ ద ఫెలోషిప్. దేవునితో సహవాసం చేశారు. దేవుని ప్రజలతో సహవాసం చేసి భవిష్యత్తు విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి దాన్ని ఫలభరితం చేసుకుంటూ వెళ్ళారు. వై? బికాజ్ దేవునిలో సహవాసంలో ఉన్నంత గొప్ప ఆసక్తి అలా చూపించారు. ఆ ఫేవరెటిజం చూపించారు. దావీదు అభిషేకించబడిన తండ్రి ఆజ్ఞ ప్రకారం వెళ్ళి అన్నలను చూసిరా అంటే యుద్ధభూమికి వెళ్ళినా తన పని మర్చిపోలేదు. ఏ పని అప్పగించాడో ఆ పనిని మర్చిపోలేదండి. పనిని గుర్తుపెట్టుకున్నాడు. ఒక పక్క దేవుని నామం అవమానపరచబడుతూ ఉంటే చూస్తూ ఊరుకుండలేకపోయాడు దావీదు. గొలియాతు ద్వారా అవమానపరచబడుతుంది. కోపం వచ్చింది. ఎటువంటిదో తెలుసా? నీతియుక్తమైన కోపం అండి, వాక్యానుసారమైనటువంటి కోపం. సో మెనీ అబ్స్టాకిల్స్, అవమానాలు ఎదురైనా, ప్రతిఘటనలు ఎదురైనా సరే దేవుని పట్ల ఆసక్తిని విడిచిపెట్టలేదు. దేవుణ్ణి ప్రేమించటం మానలేదు. ఆ సహవాసం నుంచి దూరం కాలేదు. ఆ సహవాసం దేవునితో గడిపాడు కాబట్టి హీ వాజ్ ఎ గ్రేట్ విజనరీ, గొప్ప దార్శనికుడు. ఎందుకంటారా? సహవాసంలో సంతోషం ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తే సమాధానం ఉంటుంది. ఆయనతో సహవాసం చేసిన వారు సంతృప్తిగా జీవిస్తారు. అంతేకాదు, జీవితం అంతా సమృద్ధిని అనుభవిస్తారు. హీ హ్యాస్ ఎ గ్రేట్ ఫెలోషిప్. ఈరోజు ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటున్నారంటే వారు వాక్యమును ఫాలో అయ్యారు, జై జీవితము జీవించారు. జీవము గల దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆసక్తితో ఆరాధించుట. ప్రభువు పట్ల, ప్రజల పట్ల, ప్రగతి పట్ల ఎంతో అభ్యున్నతి కలిగినటువంటి వ్యక్తిగా జీవించారు. ఈరోజు ప్రభువుని స్తుతించడానికి కారణం ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటాం కూడా ఒక భాగం.
హీ హ్యాజ్ ఫెలోషిప్. సహవాసం చాలా అవసరం. ఉదయం లేవగానే దేవునితో సహవాసం ఎలా చేస్తారు? వాక్యాన్ని పఠించే ఉపవాసనగా ప్రారంభము నుంచి అదే కొనసాగింపు ఉంది. కాబట్టి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు గడించినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు రాజకీయం అని పేరెత్తగానే ఆ మహానేతను ముందు పెట్టుకుంటారు. అది ఆరోగ్యకరమైన రాజకీయం ఆయన చేశారు అని చెప్తూ ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్లు మాట్లాడేవారు. ఫస్ట్ రీజన్, హీ హ్యాజ్ ఎ గ్రేట్ ఫెలోషిప్. సెకండ్లీ, రెండో విషయాన్ని చూస్తే 2వ వచనం అంటున్నాడు, నా శైలము దేవుడు, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం అంటున్నాడు. అంటే ఎంత విశ్వాసాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. నాకెవరున్నా లేకున్నా నా దేవుడు నాకున్నాడు. సెకండ్ రీజన్, ఆయన గ్రేట్ విజనరీ అవ్వడానికి రెండవ కారణం ఏమిటంటే హీ హ్యాజ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం చాలా అవసరం అండి. ఈ మాటే అర్థమవుతుంది మనకి. ఒక ప్రొఫెసర్ ఇలా అన్నారు, ఫెయిత్ ఈజ్ పుట్టింగ్ గాడ్ ఇన్ యాక్షన్. దేవుణ్ణి పనిలో పెట్టుట. ఫెయిత్ ఈజ్ పుట్టింగ్ గాడ్ ఇన్ టు యాక్షన్. పనిలో పూర్తిగా దేవుణ్ణి పెట్టేయటం. ప్రభువా ఇక్కడ నువ్వే చూసుకో, నువ్వే చూడాలి. మామూలు విశ్వాసానికి దేవుడు దిగిరాడు, కానీ స్పాట్లో దేవుణ్ణి పెట్టినప్పుడు ఇది నువ్వే చేయాలి, ఇది నువ్వే కలిగించాలి, ఇది పెద్ద బృహత్తరమైన ప్రణాళిక, మీరుండి నడిపించాలి. స్పాట్లో దేవుని పెట్టడం ఎంత గొప్ప విశ్వాసం అండి. దావీదు దేవునికే పని పెట్టాడు. నీవే నిలబడు, ఈ కార్యాన్ని నీవే జరిగించు, జయించాడు. సాటాన్స్ ఫస్ట్ వెపన్ ఏంటంటే, సాతాను మొట్టమొదటి ఆయుధం అన్బిలీఫ్, అపనమ్మకం తీసుకురావడం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వెవరి విషయంలో కూడా వెనకంజ వేయాల్సిన పని లేదు. దావీదు విషయంలో చూస్తే సోదరుని యొక్క ఉద్దేశాలు కానీ నిరుత్సాహకరమైనటువంటి మాటలు కానీ దావీదు విశ్వాసాన్ని అడ్డుకోలేకపోయాయి. కొంతమంది మన ప్రక్క నుండి నిరుత్సాహకరగల మాటలు చెప్తారు, మన వల్ల కాదు, మనం చేయలేము, అబ్బో అంటారు. కానీ ఫెయిత్, ఇట్స్ అ గ్రేట్ ఫెయిత్. హీ హ్యాజ్ గ్రేట్ ఫెయిత్. గొప్ప విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నారు. ఒక మాటలో మనం ఆలోచన చేస్తే, దావీదు గొలియాతును చూడలేదు, అతనుకున్న ఆయుధాలు చూడలేదు, అతని ఆయుధాలు మోసేవాళ్ళని చూడలేదు. ఎవరిని చూశాడంటే సర్వశక్తుడైన దేవుని వైపు చూశాడు. లోకం పట్ల చూడలేదు, లోకరక్షకుడైన ప్రభు పట్ల చూశాడు. అందుకే ఆయనే నా బలం, నా కేడెం, నా దుర్గము, నా శృంగము, నా సర్వము దేవుడే. ఈ వాక్యాన్ని ప్రతిరోజు పఠించిన వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దీవెనకు కారణభూతులం అవుతున్నాం. ప్రభు ఎంతమందిని నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే అందరినీ ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. వారు ప్రభువునందు జీవించారు. విశ్వాసం ఉంటే విజయమే అన్నాడు ఒక ఆయన. విశ్వాసం ద్వారా విజయం. ఆ విశ్వాసం చేతల్లో కనిపించినప్పుడు ఆ విశ్వాస ఫలం జీవితంలో పండించగలుగుతామండి. మన విశ్వాసము చేతల్లో కనిపించినప్పుడు ఆ విశ్వాస ఫలం జీవితంలో పండించగలుగుతాం. వారు జీవించిన నాటి నుండి నేటి వరకు కూడా చూస్తే ఆ ఫలాలు అనుభవిస్తున్నారు, చూస్తున్నారు ఆ ఫలాల్ని. ఆయనకి మొట్టమొదటిగా దేవునితో సహవాసమైతే, రెండవదిగా దేవుని యందుంచిన విశ్వాసం ఆయన గ్రేట్ విజనరీగా మార్పు చెందటానికి అవకాశమైంది. మూడవదిగా చివరి విషయం చూస్తే 3వ వచనం అంటున్నాడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించును. ఇట్స్ ఎ గుడ్ ఫైట్ ఇక్కడ కనబడుతుందండి. ఫెలోషిప్ మాత్రమే కాదు, ఫెయిత్ మాత్రమే కాదు, ఇట్స్ అ ఫాట్ ఏ గుడ్ ఫైట్. గొప్ప యుద్ధ వీరుడుగా ఆయన ఇక్కడ కనబడుతున్నాడు. ఎస్, వాస్తవానికి గొలియాతుతో యుద్ధం చూచేందుకు రాలేదు అక్కడ దావీదు, చేయటానికే వచ్చాడు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. హీ వాజ్ నాట్ ఏ స్పెక్టేటర్, హీ వాజ్ ఏ సోల్జర్ ఆఫ్ సావరెన్. చూడటానికి చాలామంది వస్తారు, కానీ చేయటానికి ఇంపార్టెంట్. ఈయన చూడటానికి కాదు, ఎంతో దేవుని బలాన్ని పొందుకున్నారు, దేవుని ప్రేమను రుచి చూశారు. ఏమైనా కానీ దేవుని ముందు పెట్టుకున్నారు, పనిలో ముందుకెళ్ళిపోయారు, సక్సెస్ని సాధించారు. సక్సెస్ ఇలా ఉంటుంది అని చూపించారు. దేవుడు ఎంత ఘనపరచబడుతున్నాడు, ఎంత మహింపరచబడుతున్నాడు ఆలోచించాలి. ఈ రోజుకి కూడా పిల్లలు ఆలోచిస్తున్నాను, అనేక మంది ఈ స్థలానికి వచ్చి వెళ్తూ ఉంటారు.
వారిని జ్ఞాపకం చేసుకుంటారు, వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి, ఒక మామూలు మానవుడు దేవుని చేతిలో ఉంటే ఎలా బలంగా వాడబడతాడా అని పుంఖాను పుంఖాలుగా సాక్షులుగా మారుతున్నారు అంటే దేవుని నామానికి ఎంత మహిమ కలుగుతుంది, ఎంత ఆశీర్వాదం ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. నేటికి వారిని మర్చిపోలేని జీవితం. ఫైట్ చేశారు, ఆయన ఫైట్ చేశారు, దేవుణ్ణి కలిగి ఫైట్ చేశారు. అయ్యా నీవే నన్ను రక్షించు దేవుడు అనేటువంటి ఫైట్ చేశారు ఆయన. కారణం, దేవుడు దావీదుకు ముందే అడవిలో ట్రైనప్ చేశాడు. సింహం బారి నుండి సింహాన్ని ఏ ఆయుధం లేకుండా సింహం నుండి ఓడించటం, ఒక్క గొర్రెను కూడా కోల్పోకుండా ఎలుగుబంటి నుంచి తప్పించటం, ఇవన్నీ అడవిలో ముందే దావీదుకి ట్రైనప్ చేశాడు. అంటే ఒక ఆర్మీగా తయారు చేశాడు దావీదుని, ఒక నేవీగా తయారు చేశాడు. ఫాట్ ఏ గుడ్ ఫైట్, మంచి యుద్ధం చేయటం అనమాట. ఇక్కడ యుద్ధము అంటే ఏదో మామూలు మాటలు చెప్పలేను, కానీ దీంట్లో రెండు విషయాలు ఉంటాయి. ఫేస్ ద ఫో, శత్రువుని ఎదుర్కొన్నాడు, అండ్ ఫినిష్ ద ఫో, శత్రువుని సంహరించటం. ఒక చిన్న ఆయుధం ఒడిసెల. ఆ కాలంలో ఒడిసెల ఒక వెపన్ అండి, యుద్ధం ఆయుధాల్లో ఒక వెపన్. ఒక 1/2 కిలో స్టోన్స్ దాంట్లో పెట్టేవాళ్ళు అంతే. గంటకు 150 కిలోమీటర్ల స్పీడ్తో విసిరేవాళ్ళు. ఆ చిన్న ఆయుధంతో సమస్తమును కూడా ఒక్క దెబ్బకి ఎవరైతే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారో నేల కూల్చాడనమాట. ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరం దేవుని నుండి వారికి వచ్చింది. అందుకని ఎక్కడికి వెళ్ళినా నిబ్బరంగా నిలబడేవాళ్ళు ఆయన. ఈ మధ్య నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా అండి వైఎస్ఆర్ గారు ఆయన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ముందు చేతులు ఇలా కట్టుకుని ఉండేవాళ్ళండి. ఎంతో నిబ్బరంగా, విధేయతగా దేవుని ముందు అలా దించిండండి. అయ్యా నీ దగ్గరికి వచ్చాను, నీ దీవెన నాకు ఇచ్చి పంపిస్తే నేను ప్రజల కోసం, ప్రగతి కోసం పనిచేస్తాను ప్రభువా అని చిన్న ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ నిబ్బరం కావాలి, ఆత్మస్థైర్యం రాడినటువంటి వ్యక్తి. అందుకనే హీ వాజ్ ఎ గ్రేట్ విజనరీ. ప్రియులారా, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, గ్రేట్ విజనరీ. ఎలా గ్రేట్ విజనరీ అయ్యారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యాస్ ద ఫెలోషిప్ విత్ గాడ్, సహవాసం. రెండవదిగా హీ హ్యాస్ ద ఫెయిత్, విశ్వాసము. మూడవదిగా ఫైట్, యుద్ధము చేశారు. ముగింపు ఒక మాట చెప్తాను. పరమగీతము 4:4 ఉన్నటువంటి మాట, విజయ సూచకములు ఉంచటానికి దావీదు కట్టించిన గోపురాలు అంటున్నాడు. గోపురాలు, విజయ సూచకాలు. అంటే విజేతగా నిలబడినప్పుడట అన్ని జ్ఞాపకాలన్నీ పేరిస్తే పెద్ద గోపురం, ఆయుధాలన్నీ పేర్చేటువంటి పెద్ద గోపురంగా, అనేక మందికి తార్కాణంగా. ఒక మాట నిజంగా మాట్లాడుకోవాలి, వేసే ప్రతి అడుగు లక్ష్య సాధన దిశగా వేశారు ఆయన. అంటే గురి మీదే ఆయన దృష్టి పెట్టారు, దాన్ని సాధించారు. అదే తన కుటుంబానికి, తన పిల్లలకు, తనను అనుసరించినటువంటి అనుచర వర్గం అంతటికి కూడా అదే నేర్పించారు. మొక్కవోని విశ్వాసంతో ముందుకు నడిపించారు. హి వాజ్ ఎ గ్రేట్ విజనరీ. గొప్ప దార్శనికుడిగా జై జీవితం జీవించి చూపించారు. ఏం కాదు, దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఆయన అడుగులో మనం అడుగు వేస్తాం. అటువంటి మహా నేత ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతమంది జ్ఞాపకం చేసుకున్న వారు ఎంతో ఆశీర్వాదకరం బాధ్యులవుతారు. దేవుని మహాకృపలో మనమందరమును కూడా దేవుని స్తుతిస్తూ ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటల ద్వారా మనందరినీ ప్రభు ధైర్యపరచును గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. కొద్దిసేపు ఘనమైన నివాళి అర్పిద్దాం. ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఘనమైన నివాళి అర్పిద్దాం. కొన్ని క్షణాలు మౌనంగా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా దేవ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రతిష్ఠించుకున్నారు. మీకే స్తోత్రాలు. ఈ దినాన్ని సమస్త మానవాళికి ఒక పర్వదినముగా మీరు మార్చారు. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. రాజకీయాలకే ఓనమాలు నేర్పినటువంటి మహాధీరుడు,
రాజసముతో రాజరికాన్ని ఏ విధంగా నడిపించాలో తెలియచేసినటువంటి ఒక వీరుడు, విజయాలకు సోపానం వేసినటువంటి ఒక గొప్ప నాయకుడుగా నీ దాసుడు, నీ కుమారుడు, మా ప్రియులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకునుట నిజముగా మా అందరికీ మాట. నా దేవా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. నీతిని అనుసరించి నీతిని 4 పాదాల నడిపించి ఉభయ రాష్ట్రాలలో తన పేరును నీకు మహిమకరంగా ఒక దిక్చూసిగా ఆయన చూపించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ప్రతి హృదయాన్ని జయించి ప్రతి హృదయములో తన యొక్క జీవితము వారి మనుగడ కొరకు ముద్రించుకున్నటువంటి ఒక ముద్రిత దావీదు ఏ విధంగా తన యొక్క జీవితములో నిన్ను చేర్చుకొని ప్రతి హృదిలో ఆయన చేర్చబడ్డాడో ఆ విధముగానే నీ దాసుడు తన హృదిలో తాను మిమ్మల్ని చేర్చుకొని మీ యందు విశ్వాసం ఉంచి మీ యందు అపారమైనటువంటి ప్రేమ కలిగి ప్రతి హృదయంలో ఉభయ రాష్ట్రాలలో చోటు సంపాదించిన మహానేత, అలాంటి గొప్ప నేతను, నాయకుని ఈ దినమున మేము జ్ఞాపకం చేసుకునిచున్నాము అనగా అది కేవలం నీ ఉచితమైన కృప ద్వారా ఆశీర్వదించబడుతున్నామని నమ్ముచు మీకు వేలాది వేల స్తోత్రములు సమర్పించుకొనిచున్నాం. మా దేవా, ప్రార్థించేవాడు ఆలోచించడు, ఆలోచించువాడు ప్రార్థించడు. అలాంటి నీతియుక్తమైనటువంటి మాటలను క్రియాత్మకముగా చేసి చూపించి తన జీవితమును మా ప్రార్థన జీవితంలో గడిపి ప్రార్థన ద్వారా తాను జయించవలసిన వాటన్నిటినీ జయిస్తూ నీకు సాక్షిగా ఈ లోకంలో ఆయనను మీరు ప్రతిష్ఠించిన విధానానికై స్తోత్రాలు. ఆ ప్రతిష్టయే ఈనాటికి కూడా ప్రభు కుటుంబ సభ్యులందరికీ అది ఒక దీవెనకరముగా మలిచినందుకే మీకే స్తోత్రాలు. యేసయ్యా, మీకే వందనాలు చెల్లిస్తున్నామని. ఇదిగో నా తండ్రి, ప్రేమించి ఇచ్చినటువంటి సత్యమైన అమ్మగారిని బట్టి మీకే స్తోత్రాలు. ప్రభువా, తన యొక్క జీవితములో భర్తను అనుసరిస్తూ నా తండ్రి నీ వాక్యమును విడువక ఎడబాయక ప్రభువా తన జీవితముతో ముడివేసుకొని తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా అది కూడాను కుటుంబానికి దీవెనకరముగా మలుచుచున్నారు. మీకే వందనములు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని మేము మొరపెట్టుకొనిచున్నాం. మీకే మా మనవులు ప్రార్థనలు ప్రభువు మొరపెట్టుకొనిచున్నాం. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇది కుటుంబం యొక్క గాథ, ఈ కుటుంబం యొక్క ప్రశంస, ఈ కుటుంబం యొక్క నీయందు కలిగిన భయభక్తుల యొక్క ఆకాంక్ష. మా దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె కుమారుని బట్టి మీ పాదములకు వందనములు. ప్రభా, మీ సన్నిధానంలో కూర్చున్నటువంటి నీ దాసురాలు షర్మిలమ్మ గారిని బట్టి మీ పాదములకు వందనం చెల్లిస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గారాల పట్టి వైఎస్ విజయమ్మ గారి ప్రేమపూర్వకమైనటువంటి కుమార్తె, తెలంగాణ ప్రాంతంలో అనేక మనస్సులను దోచుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఈ సమయంలో మీరు మాకు పరిచయం చేస్తున్న విధానానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఎంతమంది అభిమానులు, ఎంతమంది ఫాలోయర్స్, వెంబడించువారు ఇక్కడికి వచ్చిన్నారో వారందరిని బట్టి కూడా నీ పాదములకు వందనం చెల్లిస్తున్నాం. ఆ ప్రజా బలమే నా తండ్రి ద్వారా పొందినటువంటి ఆప్యాయతల ద్వారానైతేనేమి, ఆ తండ్రి ద్వారా పొందిన ప్రేమనైతేనేమి ఏ విధంగా పంచినారో ఆ పంచిన ప్రేమను బట్టి ప్రజానికమంతా కూడా ఇక్కడ చేర్చిన విధానానికై స్తోత్రాలు. ఇంకనూ ఎన్నో ఎన్నో వేలు లక్షల మంది మా ప్రభా షర్మిలమ్మ గారి ప్రేమను పొందినటువంటి వారుగా ఉండగా
ఇదిగో దావీదు మహారాజును ఏ విధంగా మీరు విజయముతో నడిపిస్తూ, ఏ విధంగా తన వెంట ఉంటూ వెనువెంట తట్టుచు అనగా ఆ దావీదు మహారాజును మీరు మహాశక్తిగా మార్చారు. ఆ విధముగానే శర్మిలమ్మ గారిని కూడా ఒక శక్తిగా మార్చమని ప్రాధేయపడుచున్నాం. అవును మా తండ్రి, తండ్రికి తగినటువంటి తనయురాలుగా తన జీవితంలో పేదల పట్ల కలిగినటువంటి ప్రేమ, పేదల యొక్క అభ్యున్నతి కొరకై తను ఆశ, పేదల యొక్క ఆర్థిక, సాంఘిక, సామాజిక ఎదుగుదలకై ఆమెలో ఎదలో ఉన్నటువంటి కోరిక ప్రభు నెరవేర్చండి, బలపరచండి. అందులోకై ప్రయాసపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ప్రేమించి, ప్రతి ప్రార్థనను ఆలకించి, ప్రార్థనకు తగిన ఫలితాన్ని అనుగ్రహించు గొప్ప దేవుడవని విశ్వసించిన ప్రతి విశ్వాసికి జవాబునొసగు దేవుడవని మరొకసారి రుజువు చేసి మిమ్మల్ని నేను మహిమపరచుకొనుమని, నీ దాసురాన్ని సాక్షిగా వాడుకొనుమని ప్రాధేయపడుచున్నా. అనిలయ్య గారిని బట్టి స్తోత్రాలు. ఆయన పరిచర్యలో తోడుగా ఉంటున్నారు. నీ సేవ యందు ప్రభా ఒక సేవకుడుగా ఎదుగుచు ఒక సాక్షికరమైనటువంటి విశ్వాసిగా మా ప్రభు ఆయన బలపరిచినందుకు నీకే స్తోత్రాలు. ఆయన ద్వారా అనేక ఆత్మలను నీ మీద అనగా నీ యందు భయభక్తులు వారు నడిపించటానికి, నీ మీద ఆశ కలిగిన వారుగా జీవించటానికి ఆయనను మీరు వాడుకొనిచిన విధానానికై స్తోత్రాలు. ఈ దాంపత్యాన్ని బలపరచండి ప్రభు, ప్రార్థనను ఆలకించండి. మా మనవులను మీ యొక్క మదిలో జ్ఞాపకం చేసుకోనండి. వారిని ప్రేమించిన కుమారుడు కుమార్తెను బట్టి మీకే స్తోత్రాలు. యవన ప్రాయంలో ప్రవేశించి ఉండగా ప్రభు బిడ్డలను దీవించండి. వారి అభ్యున్నతి, వారి అభివృద్ధి ఏ విధంగా మీరు నిర్దేశించారు మీ అరచేతిలో చెక్కుకొని ఆ బిడ్డలను దీవించి లోకమునకు పరిచయం చేయమని ప్రాధేయపడుచున్నాం. అదేవిధముగా మా ప్రభు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ విజయమ్మ గారిని ప్రేమించి అనుగ్రహించిన కుమారుని బట్టి మీకే స్తోత్రాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా మరి తండ్రికి తగిన తనయుడుగా ఎంచుకొని అభిషేకించారు. మీకే స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి పరిపాలన విధానంలో తోడుగా ఉండండి. నడిపించే విధానంలో ప్రభు మీ యొక్క మాదిరికత, మీ దార్శనికత అయ్యగారు అనగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కలిగి ఉన్నారో ఆ బిడ్డకు కూడా మీరు అనుగ్రహించండి. ఇదిగో నా తండ్రి ఆ విధముగానే ప్రేమించి ఇచ్చినటువంటి జీవిత భాగస్వామి భారతమ్మ గారిని, ఇచ్చినటువంటి కుమార్తెలను బట్టి మీకే స్తోత్రాలు. కుటుంబాన్ని పరిరక్షించండి. నీ యొక్క ప్రేమలో, నీ కృపలో భద్రపరిచి రాబో కాలంలో కూడాను నీ యొక్క అభ్యున్నతిని, నీ యొక్క అభివృద్ధిని ఆ కుటుంబాన్ని ప్రసాదింపచేయమని ప్రాధేయపడుచున్నాం. ఇదిగో నా తండ్రి, నీ దాసుడు, నీ కుమారుడు, మా ప్రియులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను ప్రభు మీ సన్నిధానంకు అప్పగించుకొనిచున్నాం. సహాయం దయచిన వారి కుటుంబాలను ఆదరించండి, వారి కుటుంబాలను బలపరచండి, కుటుంబాలను దీవించండి. ఆయన నామమును మా ప్రభువా తప్పిస్తూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని బ్రతిమాలుకొనిచున్నాం. ఇదిగో ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభు మీ సన్నిధానంలో మొరపెట్టుకొనిచున్నాం. మరొకసారి శర్మిలమ్మ గారి ప్రయాణంలో దీవించండి, ఆలోచనలు ఫలింపచేయండి. ఆమె యొక్క ప్రతి అడుగు ప్రభు నీ మీద ఆధారపడి వేసి ఉండగా, అనగా ఇదిగో ఎవడు అయితే యెహోవా మీద ఆనుకొనునో వారిని సంపూర్ణ శాంతి గల వానిగా చేస్తును అని చెప్పి సెలవిచ్చావు. ఆ మాటను ప్రభు నీ మాట మీద, నీ యొక్క సమస్త మేలుల కొరకై నీ మీద ఆధారపడి అడుగు వేయిచుండగా ఆ బిడ్డకు ప్రభు మీ శాంతి, మీ సమాధానం, దాని వెనక ఉన్నటువంటి ఆ యొక్క విజయాన్ని ప్రభు నీ బిడ్డకు దయచేసి అనేకులకు సాక్షికరంగా, అనేకులమైన మా కొరకు ఆ తండ్రి ఒక్క నాయకురాలిగా బిడ్డను మీరే బలపరిచి స్థిరపరచమని, తను చేయించినటువంటి ప్రతి పనికి మీ యొక్క తదాస్తు అన్న మాట, ఇదిగో నేను నీకు అనుగ్రహిస్తున్నాను, నువ్వు పొందుకొనిచున్నావు, ఇదిగో నీకు అనుగ్రహింపబడుతూ ఉన్నది అని ఆ మాట ద్వారా ధైర్యపరిచి ముందుకు నడిపింపచేయమని, ఇక్కడ చేరవచ్చిన మమ్మల్ని అందరినీ పేరు పేరును ఆశీర్వదించండి. ఈ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ వాక్యాన్ని బలపరచు, నీ వాక్యాన్ని
మా జీవితాలు ఫలభరితంగా మార్చి ఘనత మహిమ ప్రభావములు పొంది ఇదిగో ఈ కుటుంబానికి ఆశీర్వాదయోగ్యంగా చేయమని యేసు నామంలోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని నిత్య సహవాసము, ఆయన సన్నిధి ఇక్కడ చేరిన మనకును, ఆయన మన నమ్మిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, విడవబడినటువంటి శారీరక కుటుంబ సభ్యులు తల్లి విజయమ్మ గారికి, కుమార్తె శర్మిలమ్మ గారికి, ఆయన కుటుంబమునకు, జగన్ గారికి ఆయన కుటుంబమునకు, చేరవచ్చిన మనందరికీ, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు సదాకాలం ఆయన సమాధానం మెండుగా నిండుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
కూడా పెట్టేస్తాయి. మేడం కొంచెం సైడ్